మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే చాలా మంది కాదు డాక్టర్ గారు, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మనం తినే ఆహారంలో ఏ రకమైన సమస్యలు, ఎన్ని రకాలైనటువంటి సమస్యలు, మన చుట్టూ ప్రమాదం ఎన్ని రకాలుగా పొంచి ఉందన్నది మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. గురవారెడ్డి గారు కూడా యాడ్ అవుతారు మనతో పాటు. గురవారెడ్డి గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం అంటే ఇప్పుడు ఇంట్లో కొంతవరకు సేఫ్ మీరు అన్నట్టు, లేదు ఇంతకుముందు మీరు ఆల్రెడీ ప్రస్తావించినట్టు బాగా వేడి చేసుకున్నటువంటి తిన్న ఆహారం కొంతవరకు సేఫ్, కానీ బయటికి వెళ్ళి తిన్నారా మీ చావు మీరు చచ్చారే అన్నట్టుంది పరిస్థితి. అంతేనంటారా డాక్టర్ గారు? డాక్టర్ గారు చెప్పినట్టు క్యాన్సర్స్ అవి వస్తాయి కానండి, సార్ చెప్పిన మాటలు వింటే ఇంక అసలు బయటికి వెళ్ళి మనం ఫుడ్ తినడమే మానేయాల్సి, రాని క్యాన్సర్ అంటూ లేదు ఆ రకంగా. ఇప్పుడు ఏ క్యాన్సర్ అయినా సరే చివరికి మాలిక్యులర్ లెవెల్లోకి వెళ్తే ఈ ఫుడ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు డాక్టర్ గారు చెప్పిన క్యాన్సర్స్, డాక్టర్ గారు చెప్పినవన్నీ కూడా చాలా ఏమని చెప్పాలి, ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాల్సిన విషయాలే. బట్ దానివల్ల మనం చాలా వర్రీ అయిపోయి ఇక అసలు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని తినాల్సిన అవసరం లేదు. బట్ ఆయన డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, గవర్నమెంట్ అప్రమత్తంగా ఉండాలి, అండ్ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నంత వరకు ఓకే. కానీ ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు హోటల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబరే, ఆయనే చెప్తున్నాడు మా వల్ల కావట్లేదు, మా ఎవరు పడితే వాళ్ళు ఇండస్ట్రీలోకి వస్తున్నారు, వాళ్ళకు ప్రికాషన్ లేదు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేవు, ఆ మేనేజ్మెంట్ అసలు పట్టించుకోవు, ఎంప్లాయీస్ మీద వదిలేస్తున్నారు అని. కాబట్టి అల్టిమేట్గా బయటికి వెళ్తే మాత్రం ఇక మీ బాధలు మీరు పడండి అని చెప్పి ఒక కన్క్లూజన్కి రావాల్సిన పరిస్థితి ఇప్పుడు అంతే మరి ఆల్మోస్ట్. బట్ అట్లా అని చెప్పి అసలు బయటికి వెళ్ళి తినకుండా ఉండలేం కదా. ప్రజల్ని మనం భయభ్రాంతుల్ని చేయటం మన ముఖ్యోద్దేశం కాదు ఈ ఇంటర్వ్యూలతోటి. మెయిన్ వాళ్ళని అలర్ట్ చేయాలి, నో డౌట్ అబౌట్ దట్. ఎక్కడ పడితే అక్కడ చేయకుండా కొంచెం స్టాండర్డ్ ఉన్న ఈ రెస్టారెంట్స్లో తినటం బెటరు. అండ్ వీలున్నంత వరకు డెఫినెట్గా హైజీను అది పాటించడం బెటర్. ఇందాక మేడం చెప్పినట్టు ఫుడ్ హ్యాండ్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్గా అగైన్ ప్రాబ్లం ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ లేదు. సో పీపుల్ వస్తారు, చేతులు కడుక్కోరు, తర్వాత గ్లౌస్ వేసుకోరు, గోల్డ్ పెంచుకొని ఉంటారు. మీరు ఒక్కసారి హోటల్కి వెళ్ళి ఇండస్ట్రీకి కిచెన్లోకి వెళ్ళి చూడండి, సగం మంది గోల్డ్, ఆ గోల్డ్ వెనకాల మట్టి ఉంటుంది. ఈ ఫుడ్ హ్యాండ్లింగ్ అంతా దాంట్లోనే వచ్చేది. ఒక అమీబియాసిస్ కానీ ఏదైనా సరే ఇందా డాక్టర్ గారు చెప్పినట్టు అవన్నీ దాంట్లోనే వచ్చేది. కాబట్టి అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది, గవర్నమెంట్ హ్యాస్ టు పుట్ మోర్ ఎంఫసిస్ అండ్ ఎఫర్ట్. సాధ్యమయ్యే పరిస్థితి కనిపించలేదు ఇక్కడ. సమస్య ఏంటంటే మీరే చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్ష్మణ్ గారు అసాధ్యమైంది కానేది ఏది కాదు. 40-50 మంది ఎంప్లాయీస్ ఉండాల్సిన చోట 3-4 ఆఫీసర్లు కూడా లేరు. ఫుడ్ ఇన్స్పెక్టర్ల కొరత అసలు తీవ్రంగా ఉంది. దాన్ని ఒకవేళ ఓకే ఫుడ్ ఇన్స్పెక్టర్లు చెక్ చేసిన వాళ్ళు మళ్ళీ ప్రయోగశాలలకు తీసుకువెళ్ళి దాన్ని చెక్ చేసి దాన్ని నిర్ధారించడానికి ఆ రకమైన ప్రయోగశాలలు అట్మాస్ఫియర్ మన దగ్గర లేవు. అంటే ఎన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మన చుట్టూ ఉన్నాయన్నది ఇక్కడ మన ముందే కనబడుతుంది కదా. అవునవును, దాంట్లో ఏం తిరగలేదు అసలు, దాంట్లో ఏ రకమైన సెకండ్ థాట్ లేదు. బట్ నేనేమంటున్నానంటే మరి ఆ నిరాశ నిస్పృహలకు లోను కాకుండా దీనిలోంచి బయటపడే మార్గం చూడాలి. నాకు ఒక మార్గం కనపడుతుంది ఏంటంటే, ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ మెంబర్స్ అందరినీ పిలిచి గవర్నమెంటు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లా పెట్టి లెట్ ద హోటల్స్ కంట్రిబ్యూట్ టు ద ఫండ్, కామన్ ఫండ్ లాగా పెట్టి హోటల్స్ విల్ బీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకు కూడా చెక్స్ బ్యాలెన్సెస్ కావాలి. సెల్ఫ్ రెగ్యులేటెడ్ కంటే బయట నుంచి ఒకడు వస్తారంటే వాళ్ళకి భయం వేస్తుంది. వాళ్ళందరూ కంట్రిబ్యూట్ చేసి ఒక కార్పస్ ఫండ్ లాగా చేసి దాని నుంచి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ని ఆర్ అవుట్ సైడ్ సోర్స్కి అవుట్ సోర్స్ చేయొచ్చు. ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీసే కావక్కర్లేదు. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ లాగే ఫుడ్ సేఫ్టీ మీద వచ్చి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి ఇచ్చేవి ఉన్నాయి. అవుట్ సోర్స్ చేసి గవర్నమెంట్ లెట్ ద హోటల్స్ ఫండ్ ఇట్. హోటల్స్ అనేది దే ఆర్ మేకింగ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్. సో ఆ కార్పస్ ఫండ్ తయారు చేసి అక్కడి నుంచి ఒక ప్రాపర్ ఈవెన్ అవుట్ సైడ్ ద కంట్రీ నుంచి కూడా పిలిపించవచ్చు. బట్ చేసుకుంటే బాగుంటుంది. అది జియోగ్రాఫికల్గా ఆల్ ఓవర్ ఇండియా చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ హోటలేర్స్ అందరూ కలిసి గవర్నమెంట్తో కూర్చొని కార్పస్ ఫండ్ తయారు చేసుకొని అవుట్ సోర్స్ చేసి ఒక రెగ్యులేటరీ బాడీని తీసుకొచ్చి పెడితే డెఫినెట్గా థింగ్స్ బెటర్ అవుతాయి.